పులివెందుల పోలింగ్ కేంద్రం దగ్గర 400 మంది టీడీపీ గూండాలు కాపు కాశారని అన్నారు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ గూండాలు కర్రలు పట్టుకుని ఓటర్లను ఏజెంట్లను రానివ్వకుండా చేశారని ఆరోపించారు. ప్రతిఘటన సినిమాకు మించి దౌర్జన్యం జరిగిందన్నారు రాచమల్లు. జెడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఒక పెళ్లి జరిగినట్టు షామియానాలు వేసినారు. పెళ్లి జరుగుతానంటే షామియానాలు వేసి ఓపెన్ నడి రోడ్లో 400 మంది 300 మంది తెలుగుదేశం పార్టీ గుండాలు నాయకులు అక్కడ ఉండి వాళ్ళే అలా వండుకుంటా పోలింగ్ స్టేషన్ దగ్గర కట్టెలు పట్టుకొని ఓటర్లు రానియకుండా ఏజెంట్లను రానియకుండా అసలు అది మీరు సినిమాలలో కూడా చూసింటారు. ఇట్లా ప్రతిఘటన సినిమాలో చూసింటారు. ఎప్పుడో ఎవరైనా బయటికి రాకూడదు ఓటు కానీ చెప్పి ఆ ప్రతిఘటన సినిమా వాళ్ళ అమ్మ మొగుడిది పోలీసులు గంగవరంగా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు. ఆ కాకి బట్టలు వేసుకొని సిగ్గనిపించలేదేమో వాళ్ళకు. నాకు సిగ్గనిపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడిని. పోలీసులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. పోలీసులు చూసి రాష్ట్ర ప్రజలు గాని పులివెందుల మండలంలో ఉండే ప్రజలు గాని అసహించుకుంటున్నారు. కొన్ని పోలీసులను చూసి వీళ్ళు పోలీసులైనా లేకపోతే రాక్షసుల దుర్మార్గులని మాట్లాడుతున్నారు.